అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళు ఏ కారణం చేత అనుగ్రహం పొందారో అని చెప్పడము కష్టమే. ఎందుకంటే ఒక్కొక్కరి మీద అమ్మవారి దయ అలా కురిపిస్తుంది. గొర్రెల కాపరి పిచ్చివాడిగా తిరిగిన కాళిదాసును మహాపండితుడిగా మారుస్తుంది. ఆమె మీదుండే నమ్మకం మాత్రమే. ఆమెని గట్టిగా నమ్మాలి. కాళిదాసు మొదటి పేరు కాలుడు, అంటే గుణం మొండివాడు, చాలా మొండివాడు. ఇంక ఏమీ లేదు, పిచ్చివాడిగా తిరిగేవాడు. 4 గొర్రెలు ఉంటే వాటిని కాచుకునేవాడు. ఒక ఆకేసుకొని ఒక కంబళి పట్టుకొని తిరిగేవాడు. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు. ఎవరు పెడితే వాళ్ళు తినేవాళ్ళు. అలా ఊరు అమ్మడి తిరుగుతూ ఉండేవాడు అనమాట. అతనికంటూ ఒక ఇల్లు ఏమీ లేవన్నమాట. అలా రోడ్డు అమ్మడి తిరుగుతూ ఉండేవాడు పిచ్చివాడు. అతనికి ఒక సాధువు కనిపించి నీకు కుమార్తె పెళ్ళవుతుంది అని చెప్తాడు. అతన్ని సంతోషించి నాకు రాజకుమార్తె పెళ్ళవుతుంది అని చెప్పేసి కొబ్బరికాయలు కొనేసి, మనం ఏ సమయంలో వెళ్తాము, ఉదయం పూట వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం. అలాంటిది గుడి మూసేసిన తర్వాత రాత్రి పూట వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు ఆ పూజారి అంటాడు, ఇప్పుడు గుడి తలుపులు మూసేసాం, నువ్వు వెళ్ళు అని చెప్తే, లేదు గుడి తలుపులు తీయాల్సిందే అని చెప్తాడు. ఈ మొండివాడిని ఎలా తప్పించుకోవడం అని చెప్పేసి, లేదు ఇప్పుడు అమ్మవారు ఇక్కడ లేరు, అమ్మవారు రోజు రాత్రి ఊర్లో విహారం చేస్తూ ఉంటారు, ఊరంతా తిరుగుతారు, ఇప్పుడు లేరు, మరి ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు. నేను ఎప్పుడు వచ్చి తలుపు తీస్తానో అప్పుడే వస్తారు, అప్పటి వరకు ఇక్కడ పడుకొని ఉండు అని చెప్పేసి పూజారి వెళ్ళిపోతాడు. ఇంకా వాడిని తప్పించుకోవడానికి అలా చెప్పి వెళ్ళిపోతాడు. అతను మాత్రం అక్కడే పడుకొని ఎదురు చూస్తాడు. విరాట రాజుకి పండితులు అంటే చాలా ఇష్టం. పండితుల్ని కవుల్ని పోషించేవాడు. విరాట రాజుకి ఒక్కగానొక కూతురు. చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. విరాట రాజు అన్ని విద్యలు అమ్మాయికి నేర్పిస్తాడు. కళ సరస్వతి అన్నమాట. అంత బాగా పెంచుకుంటాడు. ఆమెకి మంచి వరుణ్ణి వెతుకుతున్న సమయంలో మంత్రికి ఒక దుర్బుద్ధి కలుగుతుంది. నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తే నా కొడుకు జాతకం కూడా బాగుంటుంది, నా కొడుకు రాజు అవుతాడు. కానీ మంత్రి కొడుకు పిచ్చోడు అనమాట. ఆ పిచ్చోడుని భరించలేక ఆమెకు అంటగట్టడానికి చూస్తారు. ఈ విషయము అతను డైరెక్ట్ గా రాజుని అడగకుండా వేరే వాళ్ళతో అడిగిస్తాడు. ఇంకా దాంతో రాజుగారికి కోపం వచ్చింది అనమాట. అప్పుడు కోపం వచ్చి అదే సమయంలో మంత్రి వస్తాడు. ఏంటి నా కొడుకుకి ఎలా ఇచ్చి చేస్తారు, నా కొడుకు పిచ్చోడు అని చెప్పేసి గారి కోపాన్ని గ్రహించి అలా మాట్లాడతాడు అనమాట. ఈ కూతురు కోసం నేను ఒక మంచి వరుణ్ణి వెతుకుతాను, మీరేం దిగులు పడకండి అని చెప్పి తీసుకెళ్లి ఒక పిచ్చోడు కోసం మొత్తం గాలిస్తాడనమాట. అప్పుడు ఇతన్ని కాలుడు కదా, కాళిదాసు పేరు, ఇతన్ని పట్టుకుంటారు. ఇతను ఒట్టి వెర్రిబాగులోడు అని చెప్పేసి ఊరంతా అనుకుంటుంటారు. సరే అని చెప్పేసి వీళ్ళు కరెక్ట్ గా వచ్చి చూసే సమయానికి ఒక చెట్టు మీద కూర్చొని ఉంటాడు, ఒక కొమ్మ మీద. ఆ కొమ్మనే నరుక్కుంటూ ఉంటాడు కాలుడు. నరుక్కుంటూ ఉంటే ఆహా వీడంతా ఇతనికే ఇచ్చి పెళ్లి చేయాలి, వాళ్ళ తిక్క కుదర్చాలని చెప్పేసి అతన్ని అక్కడి నుంచి కాపాడి రాజకుమారికి పెళ్లి చేస్తామని చెప్పేసి కంబళి వదిలేయమంటాడు. ఎప్పుడు అతని చేతిలో కంబళి ఉంటుంది. లేదు నీ కంబళి మాత్రం వదలను అని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆ కంబళిని చక్కగా ప్యాక్ చేయించి అని చెప్పేసి ఇట్లాగే పట్టుకో, కానీ పెళ్లి అయ్యే వరకు మాత్రం నువ్వేమి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్తాడు. ఇంతకీ నీ పేరేంటి అంటే కాలెత్తుతాడు అనమాట. ఏంటి కాలెత్తుతున్నావు పేరు అడుగుతుంటే అంటే, మీరే కదా మాట్లాడొద్దన్నారు, నా పేరు కాలుడు, అందుకే కాలు చూపిస్తున్నాను అని చెప్తాడు. మంచి విర్బాగులోడు దొరికాడు అని చెప్పి మంత్రి చాలా సంతోషించి దగ్గరికి తీసుకెళ్తాడు. కంబళి ప్యాక్ చేసి ఉంటుంది, అది ఒక గ్రంథం అని చెప్తాడు అనమాట. గ్రంథం అని చెప్పేసి ఇంకా తర్వాత భార్యతో మొదటి రాత్రి రోజు ఈ దాన్ని ఓపెనింగ్ చేయించాలని కంకణం కట్టుకున్నాడు. అప్పటి వరకు మౌనవ్రతంలో ఉన్నాడు, దీక్ష పూనాడు అని చెప్పి మాయ మాటలు చెప్తాడు. సరే మంత్రి కదా చెప్తుంది, రాజుగారు కూడా నమ్మారు. కూతురికి కూడా నచ్చేసరికి సరే అని పెళ్లి చేసుకుంటారు. రాత్రి ఏమవుతుంది, రాణిగారి అంతఃపురం నుంచి దేవాలయానికి ఒక దారి ఉంటుంది. ఆ దారి నుంచి వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది అనమాట. అమ్మవారి గుడికి తీసుకెళ్లి ఇక్కడ పుస్తకం ఆవిష్కరణ చేద్దామని చెప్తే, ఇది ఎక్కడా పుస్తకం ఏం లేదు అని చెప్పేసరికి మీరు ఎందుకు ఇంకా దాస్తున్నారని చెప్పేసి పుస్తకం లేదు అది కంబళి అంటే, మీరు పండితులు కదా, ఒక చక్కగా కవిత చెప్పచ్చు కదా అంటే, నేనేం పండితులు కాదు, నేను గొర్రెలు కాచుకుంటాను, పద వెళ్దాం మన ఊరు అంటే ఏమీ అర్థం కాదు. సరే అది కవర్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే కంబళి. ఇంకా మీరు పండితులు కాదా అంటే నేను పండితులు కాదని చెప్తాడు. ఇంకా ఏం చేయాలగా చాలా ఏడుస్తుంది. సరే నా దారిని పోతాను నేను, నన్ను వదిలే అని చెప్తే
మీరు ఎలా వెళ్తారు, నాకు పెళ్ళైపోయింది కానీ మా నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు, నాకు ఒక పండితుడు భర్తగా లభిస్తాడని సాధువు కూడా చెప్పారు, మీరు ఇట్లాగా అని చెప్పేసి చాలా అమ్మవారి ముందు తల బాదుకొని ఏడుస్తుంది. ఇంకమ్మ ఎంత పరీక్ష పెట్టావు నాకు అని చెప్పేసి తల బాదుకొని ఏడ్చేసి అలాగే పడిపోతుంది. పడిపోయేసరికి ఇంకా భార్య తన వల్ల ఏడుస్తుందని చెప్పేసి లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి తలుపేసేసుకుంటాడు. తలుపేసేసుకొని ఇంకా అమ్మవారు తిరిగి వస్తారు అని చెప్పేసి చూస్తారు అనమాట. అమ్మ అయ్యి అయ్యి అంటూ ఉంటాడు అనమాట. అనేసరికి ఇంకా అమ్మవారు వస్తారు. ఎవడ్రా లోపల, తలుపు తీయి అంటారు. తలుపు తీయి అంటే అమ్మవారికి లోపలికి రావడం చేత కాదండి, వస్తుంది కానీ వాడిని పరీక్ష పెట్టాలి. తలుపు తీయరా అంటే అయ్యి 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 అయ్యం అనేది అమ్మవారి మంత్రాల్లో ఒక మంత్రం అన్నమాట. అయ్యి అయ్యి అని చెప్తుంటాడు. తీయరా, నీకేం కావాలి అంటే కాళీ విద్య కాళీ విద్య అంటాడు. నాలుకలా చాపుతాడు అనమాట. చాపేసరికి తన ఎడం చేత్తు నాలుకని బయటికి లాగి ఆ బీజాక్షరాలు రాస్తారు. వాళ్ళు కోరుకో అని చెప్తారు. పాత తెలివి పోయి కొత్త తెలివి రావాలి అంటాడు. తథాస్తు అని చెప్పేసి అమ్మవారు మాయమైపోతారు. పాత తెలివి అంటే ఏంటి, ప్రెసెంట్, ఆయనకి పెళ్ళి అవ్వడం, ఆయన గతము అంతా అన్నమాట. కానీ అసలు ఆయన కొత్త తెలివి వచ్చేసరికి భార్య ఉంది, పడిపోయింది, అవేం చూసుకోకుండా మాణిక్య వీణ ముపులాలయంతి మదాలసం మంజుల వాగ్విలాసం పద్యం పాడేసరికి ఇంకా వచ్చింది కదా, ఇంకా అలా వెళ్ళిపోతాడు అనమాట. ఆమె పరిస్థితి ఏమవుతుంది, ఆమె మెలకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం.